టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ జిల్లాలో ముఠా కక్షల మాదిరిగా శత్రువుల ఆస్తులను ధ్వంసం చేసినట్లు సీఎం చంద్రబాబు తన కుటుంబ ఆస్తులపై దాడులు చేయించి రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తనపై ఈ తరహా ప్రతీకార చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండానే ఎంఆర్ఓ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమాల పేరుతో నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఆస్తులు ఇప్పుడు అక్రమాలుగా ఎలా కనిపిస్తున్నాయని భూమన నిలదీశారు. తాను జీవితంలో ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, విలువలతో కూడిన రాజకీయాలు చేశానని స్పష్టం చేశారు. ఆస్తులను ధ్వంసం చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వ తప్పులను మరింత బలంగా ప్రజల ముందు ఉంచుతానని భూమన హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. రైట్ చిరంజీవి, తిరుపతి రాజకీయాలు మరోసారి భూ ఆక్రమణల ఆరోపణలతో వేడెక్కాయనైతే చెప్పుకోవచ్చు. 2019 నుండి 2024 వరకు ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరించారో తిరుపతి పరిసర ప్రాంతాలైనటువంటి తిరుచానూరు, మంగళం, చిగురువాడకి సంబంధించిన ప్లేసుల్లో దాదాపు 100 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూములను ఆయన కబ్జా చేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వం కరుణాకర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తుంది. దీనిపైన ప్రభుత్వాన్ని విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పేసి కూడా కూటమి నాయకులు పట్టుబట్టినటువంటి పరిస్థితుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీకి కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ ఎంక్వైరీలో నిగ్గుదలిసిన నిజాలు ఏంటంటే, మా తిరుచానూరుకి సంబంధించినటువంటి సర్వే నంబర్ 479లో 9 ఎకరాల ఇనాం భూమిని కరుణాకర్ రెడ్డి కబ్జా చేసినట్లు, అలాగే తిరుచానూరు మంగళంకు సంబంధించినటువంటి 47/1, 47/2లో ఉన్నటువంటి 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు నిగ్గుదొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ చిగురువాడకు సంబంధించి అలాగే మంగళం, తిరుచానూరు సంబంధించినటువంటి భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి, దీని వాల్యూ కూడా 100 కోట్లు ఉంటాయని చెప్పేసి కూటమి నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూటమి నాయకులు పరస్పరం కరుణాకర్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దీనికి ఘాటుగా స్పందించినటువంటి కరుణాకర్ రెడ్డి తాను ఎక్కడా కూడా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, గత 12 సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ ఏదైతే వీళ్ళు ఇప్పుడు కబ్జా చేస్తున్నారని చెప్తున్నానో ఆ భూములన్నింటినీ నేను స్వయంగా కొనుగోలు చేశాము. తమ బంధువుల పేర్లతో ప్లస్ వాళ్ళ కుటుంబీకుల పేర్లతో ఉన్నటువంటి భూములు ఎలా ప్రభుత్వ భూములు అవుతాయి? నేను ఎక్కడా కూడా ఎలాంటి అవినీతికి పాల్పడలేదు, నేను ఎక్కడికైనా దీనికి విచారణకు సిద్ధం. కనీసం మాకు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా మేము నిర్మించినటువంటి ప్రహరీ గోడని సైతం కూల్చివేసి చేసినటువంటి దుర్మార్గ చర్య ఏదైతే ఉందో దీని అన్నింటిని కూడా నేను ఇలానే ఎదుర్కొంటాను. గతంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల కాలం పూర్తవుతుండగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు తాను ఎండగడుతుండడంతోనే ఇలాంటి కక్షపూరితమైన చర్యలు తనపై చేస్తున్నారంటూ కూడా ఘాటుగా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడి ప్రహరీ గోడలను కూల్చేసినంత మాత్రాన తాను వెనక్కి తగ్గేది లేదని, ఎప్పటికప్పుడు ఇంకా మున్ముందు రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం పైన తాను చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దానంతా కూడా గట్టిగా ఎదుర్కొంటానని కూడా కరుణాకర్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వినోద్. మీలాగా మోసాలు చేసో, మీలాగా పొలాలు ఆక్రమించే రౌడీగానో బ్రతికినటువంటి చరిత్ర నాది కాదు. ఇది అందరికీ కూడా తెలుసును. తిరుపతిలో నేను ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి రౌడీ రాజకీయాలకు తావు ఇవ్వాల. జీవితమంతా కూడా ఒక విలువలతో, సిద్ధాంతాలకు కట్టుబడి ఆ రీత్యా మా నాయకుడికి వెన్నుదన్నుగా నిలబడాల కాబట్టి మీ తప్పులను అడుగడుగున ఎత్తి చూపేటువంటి కార్యక్రమం నేను చేస్తూ ఉంటే నా మీద మీరు ఈ రకంగా దాడి చేయటం అంటే, ఈ రకంగా మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం మీరు చేసినంత మాత్రాన కరుణాకర్ రెడ్డి కుటుంబం
మీ తప్పులను ఎదిరించకుండా నిద్రపోదు. ఆశయాలతో బతికేవాణ్ణి, ఆశలతో బతికేవాణ్ణి కాదు. పోతే పోని, సతుల్ సుతుల్ హితుల్ ప్రాణాల్ పోతే పోని, వస్తే రాని, కష్టాల్ నష్టాల్ దుఃఖాల్ చావుల్ ఏమైనా రాని రాని, అన్నింటికీ నేను సిద్ధం. మా కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మీరు